ఇంట్లో ఎప్పుడైనా కాస్త పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ మిగిలిపోయి ఉంటే కనుక ఇలా శనగపిండి మజ్జిగ చారు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందుకోసం మనము ఒక గిన్నెలోనికి కాస్త మంచినీరు తీసుకుని సాంబార్లో వేసుకున్న ముక్కల్లానే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కాస్త అల్లాన్ని కూడా చెట్ల కొట్టుకుని వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకుని హై ఫ్లేమ్ లో ఉంచి ముక్కలన్నీ బాగా ఉడికే వరకు ఒక 10 నిమిషాల వరకు కూడా మరగనివ్వాలండి. పుల్లటి పెరుగులో కాస్త మంచినీరు పోసుకుని మజ్జిగలా కవ్వంతో చిలకాలి. 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, మజ్జిగ లీటర్ వరకు ఉంది కనుక 2 స్పూన్ల శనగపిండి వేసుకుని చేతితో ఉండలు లేకుండా మజ్జిగనంతా బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత కలుపుకొని మజ్జిగ మిశ్రమాన్ని ఆ కూరగాయ ముక్కలు ఉన్న గిన్నెలోనికి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలను